రెడ్లకు బీసీలకు కుదురుతలేదు పొంతర. వాళ్ళు దోషులుగా ఈ ఘటన తర్వాత దోషులుగా తలదించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆయన పొద్దున నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఆయన ఏమంటాడంటే ఓసీలకు అట్రాసిటీ చట్టం కావాలన్నట్టు ఆయన చెప్తున్నాడు. నాకు ఓసీలకు అట్రాసిటీ చట్టం కావాలి, మమ్మల్ని ఎవడు ఏమనొద్దు అని చెప్తా ఉన్నాడు. అంటే బీసీ ఇంకా అట్రాసిటీ చట్టం లేనిదే ఒక బీసీలకే కదా ఇక. అంటే మీ ఓసీలు వచ్చి మీ రెడ్లు వచ్చి మా మీద దాడులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. పొద్దున సిరిసిల్ల నుంచి ముదిరాజు సమాజం నా దగ్గరకు వచ్చింది. ఒక కార్యక్రమంలో భాగంగా వస్తే వాళ్ళు చెప్తున్నటువంటి ఒక మాట చాలా భయంకరంగా, ఒక ఆయన బండి మీద పోతుంటే స్కూటీకి ఆ రెడ్డి ఆమె కొంగు దాకింది. కొంగు దాకి ఆ చీర తినిగిపోతే అతన్ని చంపేసిరట అన్నే రెడ్లంతా కలిసి. ఒకవేళ మేమే అట్లా చంపాలనుకుంటే ఈ భూమి మీద రెడ్లే ఉండకపోతుండే. అంటే మీరు మీ ఆత్మగౌరవం కోసం మీ అహంకారపూరితమైనటువంటి వ్యవహారంతో మా మీద దాడులు చేస్తూ ఉంటే మేమెందుకు ఊరుకోవాలి? ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రభుత్వం మాకు రక్షణ చట్టాన్ని తీసుకొచ్చే వరకు మా పందా బరాబర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పందా ఏ రకమైనటువంటి బల ప్రదర్శనకైనా మేము సిద్ధం. నేను చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఇక పోలీసు వ్యవస్థ ఎంత సిగ్గుచేటంటే, ఈ మల్లన్న జాతర ఘటనలో జరిగినటువంటి అంశాన్ని మీ ముందుకు తెస్తే ఇక్కడ ఉన్నటువంటి మా ప్రొఫెసర్లకు, మా బీసీ నాయకులకు చెప్తా ఉన్నా. నేనే పోయి డిఎస్పీ గారిని అడిగినా, నేను మా జానయ్య గారు అందరం పోయి అడిగితే ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేసినాం. అంటే ఆ 2 ఎఫ్ఐఆర్ కాపీలు ఇక్కడదే అంటే ఒకటే ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చాడు. ఏది 2 బుక్ చేసినాం అన్నావు అంటే లేదు, బీసీలు ఇచ్చినటువంటి కంప్లైంట్ను కోర్టుకు పంపించినాం, కోర్టు బుక్ చేయమంటే బుక్ చేస్తాం. ఈ రెడ్లు ఇచ్చిన దాన్నేమో వెంటనే ఎఫ్ఐఆర్ చేసినాం, మరి దీన్ని ఎందుకు పంపలేదయా అని అడిగిన. ఆయన సప్పుడు చేయడు. రెండో అంశం, ఎఫ్ఐఆర్ కట్టినావు. ఎవరు? రెడ్లు ఇచ్చిన పిటిషన్కి ఎఫ్ఐఆర్ కట్టినావు. ఏమని కట్టినావు? అందులో ఏం రాసినావు? ఆ సాకలి రజక సామాజిక వర్గానికి చెందిన కుటుంబ సభ్యులు 8 మంది రెడ్ల మీద దాడి చేసి వాళ్ళని గాయపరిచి వాళ్ళని తన్ని రెడ్లను విపరీతమైనటువంటి దెబ్బలు కొట్టడం ద్వారా వాళ్ళకి రెడ్లకు గాయాలైనాయి అని ఎఫ్ఐఆర్ రాసిండు. మరి గాయాలైన రెడ్లు దవాఖానలు ఉండాలి కదా, ఇండ్లకు తాళాలు వేసేటి వారి పేరు. గాయాలైన రెడ్లు దవాఖానలలో ఉండాలి, హాస్పిటళ్లలో ఉండాలి. ఎటు పోయిరు అంటే నీ ఎఫ్ఐఆర్ తప్పు. ఒకవేళ నీ ఎఫ్ఐఆర్ కరెక్టే అయి ఉంటే వాళ్ళు దవాఖానలలో ట్రీట్మెంట్లలో ఉండాలి. పోలీసు వ్యవస్థ చాలా దుర్మార్గంగా ఈ కేసును పక్కదారి పట్టించడానికి ఈ రెడ్ల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉంది.